హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ 2. పార్ట్ 1 మంచి హిట్ అవడంతో పార్ట్ 2 పై భారీ స్థాయిలో అంచనాలు అయితే ఉందన్నమాట. యాక్చువల్గా అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా సాంగ్స్ పరంగా బ్లాక్ బస్టర్ అనమాట. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ఆ సాంగ్స్ అయితే ఇస్తారనమాట. ఇప్పటికే వీళ్ళిద్దరు అంటే వీళ్ళు ముగ్గురు అన్నమాట. దేవిశ్రీ ప్రసాద్ కూడా ప్రతి సినిమాలో అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన ప్రతి సినిమాలో తనే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ వేరే లెవెల్ అనమాట. ఆర్య కానీ ఆర్య 2 కానీ పుష్ప పార్ట్ 1 కానీ ఊ అంటావా మామ ఊ అంటావా మాస్ ఆడియన్స్కి ఉర్రు తొలగించడంలో దేవిశ్రీ ప్రసాద్ తనకు తానే సాటి అనమాట కదా ఫ్రెండ్స్. ఆ రేంజ్లో తన యొక్క టూన్స్, ఆ మ్యూజిక్, సాంగ్స్ ఆ విధంగా ఆకట్టుకుంటుంది. అయితే పుష్ప పార్ట్ 2 సాంగ్స్ కూడా ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయింది కదా. ఆ 2 సాంగ్ కూడా ట్రెండింగ్లో ఉందన్నమాట ఇప్పటికి కూడా. ఇక ఐటమ్ సాంగ్ గురించి అయితే పెద్ద యుద్ధమే జరుగుతుందన్నమాట. ఆ రేంజ్లో ఐటమ్ సాంగ్ ఉండబోతుంది. దానికి తగ్గట్టుగానే డ్యాన్స్ కూడా ఉండబోతుంది అనమాట. అయితే ఇంతకీ సాంగ్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అయితే రెడీ చేసేసారట. ఇక దాన్ని షూట్ చేయటమే లేట్ అనమాట. ఇక సుకుమార్దే లేట్ అనమాట. అసలు యుద్ధం ఎందుకు జరుగుతుందంటే ఆ సాంగ్లో లీడ్ క్యారెక్టర్ దొరక్క ఇంకా వెతుకుతూనే ఉన్నాడంట డైరెక్టర్ అయిన సుకుమార్. అంటే ఆ సాంగ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో అసలు మామూలు కాదనమాట. అంటే మాస్ సాంగ్ కాబట్టి మాస్ ఆడియన్స్ని ఉర్రూతులెక్కించడానికి అసలు సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు అంటే ఆ మాస్ సాంగ్స్తోనే పాడుకుంటా జనం థియేటర్ నుంచి బయటకు వస్తారు కదా. అందువల్ల ఆ సాంగ్ చాలా బ్రహ్మాండంగా ఉండడానికి లీడ్ క్యారెక్టర్ని ఇంకా సెట్ చేస్తూనే ఉన్నారంట. ముందుగా శ్రీలీలని అనుకున్నారట. శ్రీలీల మంచి డాన్సర్ కదా, శ్రీలీలతో బాగుంటుందని చెప్పేసి అనుకున్నారట. అయితే తనకి వరుసగా తన యొక్క మూవీలు ఫ్లాప్ అవడంతో తను వద్దని చెప్పేసి అనుకున్నారట. అంటే ఫ్లాప్ అయితే ఏమైంది, తను మంచి డాన్సర్ కదా. అల్లు అర్జున్ కూడా మంచి డాన్సరే, చాలా బాగుండేది. బట్ తను కాదని చెప్పేసి యానిమల్ మూవీలో నటించిన 3 డ్రీమ్ని కూడా అనుకున్నారట. తనకి డ్యాన్స్ రాదన్న ఉద్దేశంతోనే తను కూడా వద్దనుకున్నారంట. యానిమల్ మూవీతో ఒక్క మూవీతోనే మంచి పాపులర్ అయిపోయింది అనమాట తను. అందువల్ల అంటే డ్యాన్స్ సరిగ్గా రాదు అన్న ఉద్దేశంతోనే తను కాస్త పక్కన పెట్టారట. ఇక 3వ ఆప్షన్గా జాన్వీ కపూర్ని సంప్రదించారట. అయితే తను 4 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. నాకు తెలిసి రష్మిక మందనకే ఈ మూవీలో అంత ఉండకపోవచ్చేమో, మెయిన్ హీరోయిన్కి అంత ఉండకపోవచ్చేమో. ఒక డాన్సర్కి అంత ఇవ్వటం అంటే కష్టం కదా. అదే మూవీ యూనిట్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారట. తను ఆల్రెడీ తెలుగులో అంత పాపులర్ హీరోయిన్ కాదు, తను నటించిన చిత్రాలు కూడా లేదనమాట. అంటే పుష్ప మూవీ రిలీజ్ అయ్యే టైంకి తను నటించిన దేవరా మూవీ రిలీజ్ అయిపోతుంది సెప్టెంబర్ 27న. పుష్ప 2 మూవీ అయినా డిసెంబర్ 6న రిలీజ్ కాబోతుంది కదా. ఇది కూడా ఆలోచిస్తున్నారట. 4 కోట్లు ఇవ్వటం అంత అవసరమా, ఇద్దామా వద్దా అన్నట్లుగా ఆలోచిస్తున్నారట. సో పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. లీడ్ క్యారెక్టర్ని ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఆడియన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది ఇదంతా పరిశీలించి ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు సుకుమార్. ఒక సాంగ్ కోసం కూడా ఇంతదిగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే సినిమా మంచి హిట్ అయ్యే అవకాశం ఫుల్గా ఉందన్నమాట. ఇప్పటికే వాస్తవంగా ఆగస్టు 15 ఈ మూవీ రిలీజ్ కావాలి. షూటింగ్ లేట్ అవడంతో ఈ మూవీని డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. మంచి హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.